ఈ దేశంలో డ్రైవర్గా వచ్చినప్పుడు ఇలానే పని చేసుకో ఉండాలన్నమాట. అంటే డ్రైవర్ ఒకటే, డ్రైవరింగ్ పని ఒకటే కాదు. గార్డెన్ ఉంటే కనుక ఇంటి ముందర గార్డెన్ కానీ, ఇంటి లోపల కానీ గార్డెన్ కానీ ఏది ఉన్నా కానీ డ్రైవరే కట్ చేయాలా, డ్రైవరే ప్రతిదీ చూసుకోవాలన్నమాట. ఆ మిషన్లో ఏదైనా కానీ సంథింగ్ ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు జాగ్రత్త చేయలేదు అనే మాట ఖచ్చితంగా అంటారనమాట. ఏ వైర్ కట్ అయినా, ఏ బ్లేడ్ పోయినా కానీ ఏం నీకు జాగ్రత్త లేదా అనే రకంలో ఇక్కడ మాట్లాడతారనమాట. చాలామంది అయితే కోయిట్ అంటే వద్దాము అనుకుంటా అంటారు. కానీ డ్రైవర్ అయినా ఎవరైనా హౌస్ బాయ్ అయినా కానీ లోపల పార్కింగ్ కానీ ఏది ఉన్నా లాస్ట్కు ఖర్జూర చెట్లకు మగ పువ్వును టచ్ చేసేది కూడా డ్రైవరే చేయాలన్నమాట. చాలా వరకు ఉంటుందిట. 100% 10% ఉండదు. ఇలానే చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరికి. అంటే ఎన్ని పనులు చేసుకోవాలి అనుకునేప్పుడైతే చాలామంది రావచ్చు. ఓయమ్మ ఇదేంద్ర ఇట్ట పనులు ఉన్నాయి అంటే కానీ కాదు. వీడికి వచ్చిన తర్వాత ప్రతిదీ చేయాలి. లాస్ట్కు బాత్రూమ్ కడుగు అనే కానీ బాత్రూమ్ కడగాల్సి ఉంది. ఏమంటే ఇక్కడ మనం వాళ్ళ కూలీలతో సమానం. వాళ్ళకు మనము కూలీలం అనమాట. మనకు పాసిపోయినట్టు చేస్తారు ఇళ్ళల్లో. ఆ విధంగా అనమాట ప్రతి పని చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పని ఈ పని కాకుండా ప్రతి ఒక్క పని ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ గార్డెన్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. ఏమాత్రం వైరు పోయినా కానీ మన నల్ల చేతుల్లో పట్టేసుకుంటారు. అందులో నో డౌట్ ఖచ్చితంగా పట్టేసుకుంటారు. ఏం నీకు జాగ్రత్త లేదా, కళ్ళు లేవా, తెలీదా, హమార్ ఏదంటే ఇంకా గాడిద గుర్రం అని తిడతారు అనమాట. వాళ్ళు చెడ్డగా తిట్టరు, కాకపోతే కుక్క నక్క అని మాత్రమే తిడతారు. ఇదంతా పని ఇట్టే ఉంటుంది అనమాట. చాలామంది మేము వచ్చాము ఏం లేదు. ఎవరైనా కోరిక వచ్చినాడు ప్రతి ఒక్కరు ఇదే పని చేయాల్సిందే. వాళ్ళు ఏదైతే చెప్తారో పని ఆ పని ఖచ్చితంగా చెయ్యను అనే దానికి లేదు. మామ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి మామ, సబ్స్క్రైబ్ చేయి మామ.